తాజా అంశాన్ని చూస్తున్నాం. పోలీసు కాల్పుల్లో హతమైన కరడుగట్టిన నేరస్తుడు నయీం కేసులో సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇంతవరకు నయీం బంధువులు ఇతరులను అరెస్టు చేసి కేసులు నమోదు చేసిన సిట్ తాజాగా ఇతరులపై దృష్టి సారించింది. నయీంతో పలువురు రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలున్నాయి. అందులో భాగంగానే విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డిని సిట్ అధికారులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. కొందరు పోలీసుల అండదండలతోనే నయీం భూ కబ్జాలకు పాల్పడినట్లు సమాచారం. ఇటీవలే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆల్ కృష్ణయ్యను కూడా సిట్ అధికారులు సాక్షిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక సిట్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, విశ్రాంతి అదనపు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డిపై ఉన్న ఆరోపణలేంటి? ఏ అంశాలపై ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు? రాకేష్, అంటే నయీం కేసులో అన్ని కోణాల్లో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా అది మొదట మాత్రం అతనితో ఉన్నటువంటి సహచరులు, అతనితో నేరుగా నేరాల్లో పాల్గొన్నటువంటి ఆయన బంధువులు, సన్నిహితులు అందరినీ మీద అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రజాప్రతినిధులు, అదే రాజకీయ నాయకులు, అదేవిధంగా అధికారులతో కూడా సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు ఎస్పీగా గతంలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రవీందర్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయనను సాక్షిగా విచారిస్తున్నారా లేక ఆయన పైన ఆరోపణలు ఉన్నాయన్న విషయాలు ఇంకా తేలాల్సింది. దీనికి సంబంధించి మొత్తానికి అంటే నయీంతో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి సంబంధాల పైన సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అతను సుమారు 8 ఏళ్ల పాటు నల్గొండ జిల్లాలో డిఎస్పీగా పనిచేశారు. ప్రధానంగా భువనగిరి, నల్గొండ 2 ప్రాంతాల్లో రవీందర్ రెడ్డి పనిచేశారు. అయితే ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా నయీం కార్యకలాపాలు జరిగాయి. రవీందర్ రెడ్డి అక్కడ పనిచేస్తున్న సమయంలో అనేక నేరాలకు పాల్పడ్డట్టుగా తెలిసింది. అయితే అదేవిధంగా అతనితో కూడా ఎలాంటి సంబంధాలు, అతని కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవన్నింటినీ కూడా రవీందర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా లేక వాటి కోణాలు, అన్ని కోణాల్లో సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి సుమారు 3 నెలలు కావస్తుంది కాబట్టి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు బెయిల్ పై బయటికి రాకుండా ఉండాలని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ముందుగా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 1-2 రోజుల్లో హైదరాబాద్ తో పాటు నల్గొండ జిల్లాలోని అనేక పలు కోర్టుల్లో కూడా వీటికి సంబంధించిన ఛార్జ్ షీట్లు దాఖలు చేయడానికి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో కూడా పలువురు ప్రజాప్రతినిధుల్ని విచారించి వారిని వాంగ్మూలాలు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు చారి.